నమస్తే గోసుకుమరి. మనకున్నటువంటి ప్రధానమైనటువంటి వార్తాపత్రికలలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ప్రధానం. ఇవి ఏ పార్టీకి సంబంధించి వాళ్ళు విడిపోయి ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వీళ్ళు బ్యానర్ ఐటమ్స్ ఏవైతే రాస్తారో ఇది ప్రధానమైనటువంటి వార్త. మామూలుగా అయితే మనం రోజు వార్తల్లో ఏదో ఒక యూట్యూబ్ లోనో, ఏదో ఒక ఛానల్స్ లోనో, ఏదో ఒక లైవ్ లోనో ఖచ్చితంగా మనం ఏదో ఒక యాప్లలోనో లేకపోతే వెబ్సైట్స్ లోనో ఏదో ఒక రకంగా మనం రోజు వార్తలు చూస్తూనే ఉంటాం. ఇవి కాకుండా ఒక రోజు ఈ 3 పేపర్లు ఒక బ్యానర్ ఐటమ్ రాసి ఏంటంటే రాజకీయాలు ప్రభావితం చేసేటువంటి అంశాలే రాస్తాయి. ఖచ్చితంగా ఏదో ఒక విధానం ఉంటుంది. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఏదో ఒకటి రాసుకుంటారు. ఇవి ఏంటంటే వాళ్ళ రాజకీయ పార్టీని గెలిపించుకోవడానికి ఓటర్లను దగ్గర చేసుకోవడానికే ఉంటది. కాబట్టి ఈ విషయాలు ప్రధానంగా ఖచ్చితంగా తెలుసు. మిగతా వార్తలు తెలిసినా తెలియకపోయినా ఈ బ్యానర్ ఐటమ్ రోజుకు ఏం వార్తలు రాస్తారనేటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ తెలియటం వల్ల ఎవరు ఏ టైంలో ఏ వార్తలు రాస్తారనేటువంటి విషయం ఖచ్చితంగా ప్రజలకు ఒక అవగాహన అయితే ఉంటుంది. 2009 ఎలక్షన్స్ వచ్చేటువంటి సమయానికి అంటే పూర్తిగా ఏంటో ఒక ఐడియా అయితే కంపల్సరీగా ఉంటుంది. ఇవి ఉండాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో ఈ 3 పత్రికలకు సంబంధించి వీడియోస్ చేస్తున్నాను రోజు. దీంట్లో ప్రధానంగా ఇప్పటికే ఈనాడు, సాక్షి అయిపోయింది. ఆంధ్రజ్యోతి ఈ రోజు ఏం పెట్టింది అనేటువంటి విషయాన్ని, బ్యానర్ ఐటమ్ ఏం రాసింది అనేటువంటి విషయాన్ని చూస్తే మొట్టమొదటిగా 8 కోట్ల నగదు, 1770 వజ్రాల కిరీటం, ఇవన్నీ సుత్తి ఈ వేస్ట్ మ్యాటర్. కాబట్టి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల్లో అమరావతికి ఆహ్వానం, గ్లోబల్ గ్రీన్ సిటీగా రూపుదిద్దుతున్నాం చంద్రబాబు, మన గ్లోబల్ లీడర్షిప్ కేంద్రం పెడుతున్నాం, పారిశ్రామికవేత్తలు భాగస్వామ్యాలు కావాలి, వచ్చే జనవరి నాటికి అమరావతి తొలి క్వాంటమ్ కంప్యూటరింగ్ కేంద్రము, మరి టీసీఎస్, ఐబిఎం, ఎల్ఎన్టీ మరి భాగస్వాములు, వచ్చే 22 ఏళ్లకు ఇప్పుడే ప్రణాళిక, 17% వృద్ధి రేటు మా లక్ష్యం, తలసరి ఆదాయాన్ని 55 లక్షలకు చేర్చాలన్నదే మా విషయం, మరి గ్రీన్ ఎనర్జీతో 10 లక్షల కోట్ల పెట్టుబడుల సాధన టార్గెట్, సీమలో హైటెక్ పారిశ్రామిక కేటర్, సీమలో గుర్తుపెట్టుకుంటే సీమలో, అనకాపల్లిలో 1.43 లక్షల కోట్లతో అర్సెల్లా స్టీల్ ప్లాంట్ అంట అనకాపల్లిలో, రాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, మరి గూగుల్ తోనూ చర్చలు జరుపుతున్నాం, మూడేళ్లలో అమరావతి మొదటి దశ పూర్తి, ఇది 3 ఏళ్లలో అమరావతి మొదటి దశ పూర్తి అంట, మరి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన, అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు, మరి రొటీన్ బిజినెస్ వద్దు, మరి ఢిల్లీ సిఐ ప్లీనరీలో చంద్రబాబు వెల్లడి అనేటువంటి విధంగా. అంటే ఈనాడులో ఏదైతే ప్రధానంగా చేసుకుని రాశారో అదే రాశారు కూడా. మరి ఆ మ్యాటర్ తెలిసిందే. ఇకపోతే జలసిరికి జవసత్వాలు, ఎన్టీఆర్ జలసిరి 2.0 పై ప్రభుత్వం కసరత్తు, గతం కంటే మెరుగ్గా అమలుకు సన్నాహాలు, రైతులకు విద్యుత్, సోలార్ పంపు సెట్లు, గ్రామాభివృద్ధి శాఖ ప్రణాళికలు, వైసీపీ సర్కారుపై సర్కారులో నిర్వీర్యమైనటువంటి పథకం, గత వైసీపీ హయాంలో నిరాదరణకు గురైనటువంటి వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం ఊపిరిపోస్తుంది. ఇందులో భాగంగా ఇప్పుడు పలు చర్యలు తీసుకున్నటువంటి చంద్రబాబు సర్కార్ జగన్ ప్రభుత్వంలో నిర్వీర్యమైన ఎన్టీఆర్ జలసిరి పథకానికి జవసత్వాలు అందిస్తుంది. త్వరలో తిరిగి ప్రారంభించడానికి నిర్ణయించింది. 2014 గత టీడీపీ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి బోరు బావుల పథకం జలసిరికి కొనసాగింపుగా ఎన్టీఆర్ జలసిరి 2.0 పేరుతో అమలు చేస్తున్నారు. మరి ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. విద్యుత్ అందుబాటులోకి లేని అంటే ఇంకో విషయం ఏంటంటే ఇది 2014లో ఈ జలసిరి అనేటువంటి పథకాన్ని పెట్టారు. ఈ సోలార్ సిస్టమ్ తోటి బోర్ పంపులు ఇవన్నీ వచ్చేలాగా దాన్ని మళ్ళీ తీసుకొస్తున్నారు అనేటువంటి విధంగా చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అంటే అదే మెయిన్ పేపర్ లో 3 వార్తలు రాశారు. మెయిన్ పేపర్ లో అది అమరావతికి ఆహ్వానం ఒకటి, జలసిరికి జవసత్వాలు, రెండోది ఏంటంటే కరోనాతో జరభద్రం, కరోనాకు సంబంధించి ఇంపార్టెంట్ గా రాశారు. ప్రమాదకరం కాదు కానీ నిర్లక్ష్యం పనికిరాదు, మరి రాష్ట్రంలో అక్కడక్కడ కోవిడ్ కేసులు నమోదు, టెస్ట్ చేయించుకున్న వారిలో 5 నుంచి 7% మందికే పాజిటివ్, మరి వెలుగు చూస్తున్నటువంటి కేసుల్లో ఓమైక్రాన్ వేరియంట్, అదేవిధంగా ప్రమాదకరం కాదన్నటువంటి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, అయినా సరే కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలి వైద్య నిపుణులు, ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులు, కోవిడ్ ప్రత్యేక పర్యవేక్షణ అనేటువంటి విధంగా రాష్ట్రంలో మరో 3 కేసులు, హౌస్ సర్జన్ కు కరోనా 24 గంటలు మళ్ళీ నెగిటివ్ అనేటువంటి విధంగా. అంటే టోటల్ కరోనా అంటే వస్తుంది, పాజిటివ్లు వస్తున్నాయి, ఖచ్చితంగా వస్తున్నాయి, హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు. ఖచ్చితంగా పెద్ద ప్రమాదకరం అయితే కాదు కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఏముంది, కొన్ని రోజులు మాస్క్ శానిటైజర్ వాడితే ఏమవుతుంది, వాడితే సరిపోతుంది. బట్ ఏమైనా సరే ఇప్పటికి దేశం మొత్తం మీద 3,000 చిల్లర కేసుల వరకు కూడా నమోదైనట్లుగా అయితే మాత్రం వార్తలు వస్తున్నాయి.